ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? దేవుడు మీ అందరినీ క్షేమంగా ఉంచాలి, ఏ కొరత రాకుండా కాపాడాలి. ఈరోజు జూలై 8వ తేదీ 2025 సంవత్సరం మంగళవారం రాత్రి 9 గంటలకు. ఈరోజు నా దేవుని వాక్యం జకర్యా గ్రంథంలో 1వ అధ్యాయం 17వ వచనం. నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. యేసు ప్రభువు ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. 2, 3 ప్రార్థన చేసే వారి మధ్యలో ఉంటాడు. ఈ మాటలు గతంలో ఎప్పుడన్నా చెప్పి ఉంటానేమో, కానీ ఇప్పుడు మళ్ళీ చెప్పడానికి కారణం, గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా యేసునాదా. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలడని, అద్వితీయుడవని, ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము. నేను నిత్యము కాదు, ప్రతి క్షణం ఆయన్ని ఆరాధిస్తూనే ఉంటా. ఆయన ఈ పైన కనబడే శరీరాన్ని నేలమంటితో చేశాడు, బొమ్మని చేశాడు, పరమ కుమ్మరి. ఇందులో ఆదికాండం చదువుకో. ఈ మట్టి బొమ్మలో ఆయన నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే, సోషల్ మీడియాలో మొన్న ఒక మాట చూసా. అసలే మతోన్మాద మాఫియాలు కుప్పతెప్పలుగా ఉన్నారు. ఎంతమంది ఉంటే నాకేంటి, కానీ నా దేవుడు బలవంతుడు, నిజమైన దేవుడు. ఈ కుప్పతెప్పలుగా ఉన్న మతోన్మాదులు తామేదో జ్ఞానం, వివేకం కలిగిన వాళ్ళు, సమస్తం తమకు తెలుసు అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంటారు. ఇందులో ఈ లిస్టులో కొత్తగా ఇంకొక కరివేపాకు చేరింది. అంటే ఇదే మొదటిసారి. అతని పేరు ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి ఏదో ఉంది. అతను అటు విమర్శించనట్టు ఉంటూ కూడా క్రీస్తు అనే పదానికి, కృష్ణుడు అనే మాటకి దగ్గర పోలిక ఉంది అనే అర్థంతో ఏదో సొల్లు చెప్పాడు. అయ్యా సత్యనారాయణమూర్తి గారు, నేను రామాయణం, భారతం, భాగవతం, ఇంకా చెప్పాలంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఇందులో తలమునకలుగా నింపబడిన వాడిని, అందులో నుండి వచ్చిన వాడిని. సత్యం తెలుసుకున్నా. నిజదేవుడు రోమా 1వ అధ్యాయం 25వ వచనంలో సృష్టిని కాదు, సృష్టికర్తను ఆరాధించమన్నాడు మా దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అంటే పాముని సృష్టించాడు దేవుడు, చెట్టుని సృష్టించాడు దేవుడు. ఆ నిజదేవుడు సృష్టించిన వాటికి దండాలు పెట్టమాకండి, వాటిని సృష్టించిన వాడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడైన దేవుడిని ఆరాధించండి అని దాని అర్థం. ప్రతి మాఫియాలు, నాకంత బైబిల్ అంతా ఆ చివరి నుండి ఈ చివరి వరకు తెలుసు. ఒరే డిమ్ము, బైబిలు తలపండిన దైవ సేవకులు 100 సార్లు చదివిన సరికొత్త అర్థాలు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది.
అది ఒక్కసారి, 2 సార్లు, ఒక అరడజన్ సార్లు ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి లాంటి వాటిని చదివినట్టుగా మీరు చదివేసి ఉంటారు. అందుకే సత్యం మీకు తెలియట్లా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. ఇది మా క్రైస్తవుల లోతైన బలమైన నమ్మకం, విశ్వాసం. ఒకవేళ క్రైస్తవుల్లో లేదా దైవ సేవకులు అనబడే పాస్టర్లలో ఏదైనా నువ్వు తప్పులు, విమర్శలు ఏదైనా చేయొచ్చు, కానీ నా దేవుడు మచ్చ, ముడత, డాగు లేని దేవుడు. 2-3 ప్రార్థన చేసి వారి మధ్యలో ఉంటాడు. అరే కృష్ణుడికిను నా నిజ దేవుడు యేసుక్రీస్తుకి ముడిపెడతావేంటి? కృష్ణుడు దేవుడే కాదు, నేను అంటాను ఘంటాపదంగా. నువ్వు నల్లిని దేవుడు అంటే జనం అంతా ఒప్పుకోవాలి, నువ్వు బల్లిని దేవుడు అంటే జనం అంతా ఒప్పుకోవాలి. క్రైస్తవుల మీద రుద్దమాకు, క్రైస్తవులకి యాంటీగా మాట్లాడమాకు, శాపం. నీకు విజయవాడలో నీ ఇష్టదైవం కొండ మీద ఉన్న అమ్మోరు అంటే పిచ్చి భక్తి, పిచ్చి ఇష్టం అన్నావు. అయితే అది నీ విశ్వాసం, నీ నమ్మకం. నువ్వు దేవత అని చెప్పే విజయవాడ కొండ మీద ఉన్న అమ్మోరిని నువ్వు మొక్కుకో, ఆరాధించుకో, ప్రకటించుకో. అది నీ ఇష్టం, నీ నమ్మకం, నీ విశ్వాసం. ఎందరో అగ్రవర్ణాలు అన్నవాళ్ళు ఎందరో, ఇది నేను బాగా కాచి వడబోసి చెప్తున్న మాటలు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు తాగుబోతులు, హంతకులు, నేరస్తులు మంచివాళ్ళుగా మార్చబడ్డారు. అజ్ఞానంలో కోటాను కోట్ల వాళ్ళని దేవుళ్ళు, దేవతలని చెప్పుకున్న వాళ్ళు సత్యం తెలుసుకొని యేసు ప్రభులోకి వచ్చారు, విశ్వాసులుగా, క్రైస్తవులుగా మార్చబడ్డారు. అయ్యా సత్యనారాయణమూర్తి గారు, నువ్వు రుద్దమాకు. కృష్ణుడును యేసు ప్రభు ఒకటే అనేసి బలవంతంగా రుద్దమాకు. ఒక మాంసాహారి మెడలో జంధ్యం వేయగానే అతను బలవంతపు బ్రాహ్మణ్యం అంటారు. యేసు ప్రభువు సత్యము, నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. ఆయన జీవము గల దేవుడు. దేని రూపమును మీరు చేసుకొనకూడదు అని మాతో చెప్పాడు. నేను రోషం గల దేవుడిని, నాకు రావలసిన స్తోత్రాలు ఇతరులకు వెళ్ళకూడదు అన్నాడు. మీరు దేవుళ్ళు, దేవతలని చెప్పుకుంటే చెప్పుకోండి, తప్పులేదు. అది మీ ఇష్టం, మీ విశ్వాసం. అంటే స్వానుభవంతో తెలుసుకున్న వాళ్ళు ఎందరో విశ్వాసులుగా, క్రైస్తవులుగా మార్చబడ్డారు. మన భారతదేశంలో హరిజనులు అనేసి, బీసీలు అనేసి, ఇలాగా వాళ్ళని అంటరాని వాళ్ళుగా చేసిన మహాఘనత మీ వాళ్ళలో ఉంది. భర్త చచ్చిపోతే అతని చితి మీద భార్యను కూడా చంపే సాంప్రదాయం మీకు ఉంది. నిర్బంధంగా జోగిని వ్యవస్థ పెట్టింది మీరు. మీరేదో కథలు చెప్పే బలవంతంగా అంటగడితే ఎలాగయ్యా? నువ్వు నీకు ఇష్టమైన దేవుళ్ళు, దేవతల్ని కొలుచుకో, ప్రార్థించుకో. యేసు ప్రభుతో మాత్రం ఎవరిని పోల్చమాకు. ఆయన సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, జీవం గల దేవుడు, వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు అనేది సత్యం గ్రహించు. వరల్డ్ వైడ్ జీసస్ అంటే అందరికీ తెలుసు. ఆయన్ని మొక్కినా మొక్కకపోయినా కూడా ప్రపంచంలో యేసుక్రీస్తు దేవుడు, క్రైస్తవుల దేవుడు అనేది బాగా వెల్ నోటెడ్ అన్నమాట. అందుకని మీరు మాత్రం ఈ సొల్లులు, బొల్లులు, సోది ఇవన్నీ పెట్టమాకండి. తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు కూడా వస్తాడు. తెలివితేటలు ఎవడబ్బ సొమ్ము? ఓ పని చెయ్యి. నేను ఎప్పుడో 60 ఏళ్ళకి పూర్వం అన్యుడిగా ఉన్నాను. మళ్ళీ మీలో రావాలంటే ఒక షరతు. ముక్కోటి దేవుళ్ళు లేదా దేవతలు అంటారు కదా,
3 కోట్లు వద్దు, 3,00,00,000 కాదు, 3 కోట్లు కాదు, 30 లక్షలు కాదు, 3 లక్షలు కాదు, 30,000 కాదు, 1,000 పేర్లు వాళ్ళలో, దేవుళ్ళు దేవతలు అనే వాళ్ళది 1,000 పేర్లు నువ్వు రెఫరెన్స్తో సహా పలానా చోట ఇది ఉంది, పలానా చోట ఇది ఉందని నువ్వు నాకు వివరిస్తే ఇమీడియట్లీగా నేను బొట్లు పెట్టుకుంటా. ఇంపాసిబుల్. రియల్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. నీ అజ్ఞానాన్ని దేవుడు క్షమించునుగాక. ఒకప్పుడు భక్త సింగ్ గారు ఇలాగే మా సిక్కులోళ్ళు కరెక్టు ఇది అది అని బైబిల్ని తగలబెట్టేశాడు. ఆఖరికి ఆ బైబిల్కి సాక్షిగానే ప్రపంచ ప్రసిద్ధి చెందిన దైవ సేవకుడయ్యాడు. సత్యనారాయణ మూర్తి గారు తెలుసో తెలియక అన్నారు, కానీ మా యేసుక్రీస్తు ప్రభుతో నీ కృష్ణుళ్ళు రాముళ్ళు వాళ్ళని వీళ్ళని కలపమాకు. ఆయన ఏకైక దేవుడు. యుద్ధము యెహోవాదే. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. యుగ యుగములు నిత్యము క్షణక్షణం అనుక్షణం ఆయనకే ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, దైవ సేవకుడు. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు సత్యంలోకి నడిపించాలి. మీలో ఎలాంటి కష్టాలు సమస్యలు లేకుండా నా దేవుడిని మిమ్మల్ని కాపాడాలి. ఆమేన్.